వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 2వ వార్డులో ఎమ్మెల్యే ధూళ్లిపాల నరేంద్ర కుమార్ పర్యటించారు. వార్డులోని ప్రధాన డ్రైనేజ్ కాలువలను పరిశీలించారు. ప్రధాన కాలువల్లో పూడిక తీతలు, పిచ్చి మొక్కలు తొలగించి డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ నయూమ్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన తోలేటి సాయిరాం కృష్ణ పదవి విరమణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై మాట్లాడుతూ సాయిరాం కృష్ణ వ్యవసాయ శాఖకు ఎనలేని సేవలు అందించారంటూ కొనియాడారు. సదరు ఉద్యోగిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు నియోజకవర్గ ప్రజలు, నాయకుల అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల మొదటిసారి అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టి నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో నవతల జంక్షన్ నుంచి పాతపట్నం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో ఆయనకు ఆహ్వానం పలికారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మామిడి గోవిందరావు అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి పెనుకొండ ఎమ్మెల్యే సవితకు ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న టోల్ గేట్ వద్ద మంత్రికి స్వాగతం పలికేందుకు వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లడంతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగాయి. తిరుపతిలో హోటళ్ల ఆహారంలో నాణ్యత లేకపోవడంతో అధికారుల అవినీతి నిర్లక్ష్యమే కారణమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ఆహారంలో జరి వచ్చింది. అధికారులు నెల మామూళ్లు తీసుకుంటున్నారు. హోటళ్లపై పర్యవేక్షణ ఉండటం లేదు. ఎవరైనా చనిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇకనైనా అధికారులు తరచూ తనిఖీలు చేయాలని ఆయన కోరారు. పలాస మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి చేనుకు నీరు అందించే ఏర్పాటు చేస్తానని, అధికారులు, ప్రజాప్రతినిధులు తనకు సహకరించాలని కోరారు. మహిళలు తమ యొక్క విధులను తామే చేయాలని, ప్రతినిధులు అంటూ ఆ విషయాల్లో పురుషులు కలగజేసుకోవద్దని మహిళా ఎమ్మెల్యేగా తాను కోరుకుంటున్నానని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. కోవూరు మండలం గుమ్మలదిబ్బ బీసీ కాలనీకి చెందిన శ్రీనివాసులు, సుభాష్ని అనే దంపతులు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన బామర్ది తనకిచ్చిన కొంత స్థలంలో టెంకాయలు కొట్టు పెట్టుకునేందుకు 5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుండగా ఓ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమను అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని హైపరాది అన్నారు. తాను ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా అని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. లంక దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడు పాదాలు పట్టుకున్నట్లు ఎన్నికల్లో విజయం తర్వాత చిరంజీవి దగ్గరికి పవన్ అలా వెళ్లారన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని టెక్కలి సెబ్ ఎస్ఐ గణేష్ అన్నారు. ఆయన నాడు మెలిపుట్టి మండల కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. చదువుకున్న రోజుల్లో చెడు వ్యసనాలకు బానిస కావడం ద్వారా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని నర్సీపట్నం పన్ను చెల్లింపుదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి కె శివనారాయణరాజు నర్సీపట్నంలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కార్యక్రమం పేరు మారుతుంది, కానీ ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. నూతన ప్రభుత్వం ప్రతి సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలోనైనా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.